ఫలిస్తున్నావా? చివరికి ఆత్మఫలము మన హృదయ స్థితి అండి. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, దేవుని నామంలో ఫలించాలని ఆశపడుతున్నారా? దేవుని ఆత్మ ద్వారంగా ఫలిస్తూ ఇతరులకి సహాయం చేయాలని ఆశపడుతున్నారా? మీ జీవిత స్థితిని బట్టి ఇతరుల జీవితంలో సమ్ చేంజ్ తీసుకురాగలుగుతున్నారా? ఎందుకంటే మామూలుగా దయ చూపిస్తాం, ఒక పూటదని చూస్తాం, కానీ దావీదు మెఫీబోషేకి దయ చూపిస్తాము. మెఫీబోషేకి జీవిత కాలము హీఈస్ ప్రివిలేజ్డ్. ఇట్ చేంజ్డ్ హిస్ లైఫ్ ఫర్ ఎవర్. తన జీవితాన్ని ఎప్పటికీ మార్చబడింది. ఈరోజు మన జీవితంలో ఎప్పుడు ఇతరులకి దయ చూపి అంటే ఇతరులకి ఏదో చిన్నది ఇస్తాం, చిన్నది చేస్తాం, ఏదో దానం చేశానన్న ఫీలింగ్లో ఉంటాం. కానీ కృతజ్ఞత కలిగిన వ్యక్తి, దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహించినవన్నీ జ్ఞాపకం కలిగి, ఏ గ్రాటిట్యూడ్ పర్సన్, హృదయంలో కృతజ్ఞత కలిగి ఉన్న వ్యక్తి తన జీవితంలో అనుభవించిన దాన్ని బట్టి ఇతరులకు చేసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ప్రభు నాకు చేసిన